మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జన్మదిన కార్యక్రమం సూర్యాపేట పట్టణంలోని నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్టుకొండ సత్యనారాయణ మాట్లాడారు. మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 101వ జన్మదిన కార్యక్రమం సూర్యాపేట పట్టణంలోని నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్టుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ, మాజీ ప్రధాని భారతరత్న బిరుదాంకితులు, గొప్ప రాజనీతిజ్ఞులు, కవి, రచయిత, జనసంఘ వ్యవస్థాపక సభ్యుడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం ప్రథమ జాతీయ అధ్యక్షుడు, ఉత్తమ పార్లమెంటరియన్, జాతీయ భావం కలిగిన క్రమశిక్షణ గల కార్యకర్త అటల్ బిహారీ వాజ్పేయి దేశం కోసం నిరంతరం తప్పించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు బ్రహ్మచారిగా ఉండి జనసంఘ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2 పార్లమెంట్ సీట్ల నుండి ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు నిరంతరం యంత్రంలాగా శ్రమించి ప్రధాని పదవి చేపట్టడం జరిగింది. తన ప్రధానమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు, అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. పీఎం గ్రామీణ సడక్ యోజన కింద దేశంలోని అన్ని గ్రామాలకు, తండాలకు రవాణా సౌకర్యం కొరకు లింక్ రోడ్లను నిర్మించాడు. అన్ని రాష్ట్రాలలో నేషనల్ హైవేలో పెద్ద ఎత్తున నిర్మాణం చేశాడు. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో సంస్కరణలు చేసి ఈజీ కమ్యూనికేషన్ దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రదేశాలకు తీసుకోకుండా దేశ రక్షణ విషయంలో అమెరికా, నాసాకు చిక్కకుండా పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి భారతదేశం సత్తాను చూపి అగ్రదేశాల సంతన చేర్చిన ఉక్కు మనిషి వాజ్పేయి అని అన్నారు. బీజేపీ కార్యకర్తలందరూ వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధన కొరకు సైనికులుగా పనిచేసి మోడీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ లబ్ధిదారులకు అందించే విధంగా పనిచేసి మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చలమల నరసింహ, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎండి అబిద్, జిల్లా కార్యదర్శి రంగినేని లక్ష్మణరావు, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పోలగాని ధనంజయ గౌడ్, సూర్యాపేట రూరల్ మండలం అధ్యక్షులు అలుగుబెల్లి సైదిరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పేరాల లక్ష్మణరావు, మాజీ కౌన్సిలర్ గోగుల రమేష్, వట్టికాంపాడు ఉప సర్పంచ్ దండా సతీష్, జంపాల వెంకటేశ్వర్లు, బండపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆకారపు పరిపూర్ణాచారి, జుట్టుకొండ అజయ్ కుమార్, ధరావత్ వీరన్న నాయక్, గన్నోజ్ భరత్ కుమార్, మేరెడ్డి శ్రీనివాస్, రాపోలు ఉపేందర్, కొక్కొండ రాజేష్, ధరావత్ లింగ తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి గారికి భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి సాధిస్తాం వాజ్పేయి గారి ఆశయాలను సాధిస్తాం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను సాధిస్తాం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారికి भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. వీడియో తీస్తే మొత్తం అటు ఇటు 2 పక్కలు తీసిన తర్వాత ఇక్కడ వచ్చి దాదా ఈరోజు భారతరత్న కీర్తిశేషులు వారి యొక్క భారత ప్రధాని 101వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఆఫీస్ యందు నాయకులందరూ కూడా పూలేసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగా ప్రపంచ చరిత్రలో మరి
మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు పాలించినటువంటి టైం అసలు టైం అని చెప్పక తప్పదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారుగా 78 సంవత్సరాల కాలంలో 6.5 సంవత్సరాల పాటు గతంలో 50 సంవత్సరాలు ఈ దేశాన్ని స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 1947 ఆగస్టు 15 నుంచి 1996 వరకు సుమారుగా 49-50 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు పాలించి మరి దేశం ఎంతవరకు అభివృద్ధి పదంలో ముందరిపోయిందో మనందరికీ కూడా తెలుసు. 96 తర్వాత వాజ్పేయి గారు ప్రధానిగా పగ్గాలు చేపట్టడం, మరి ఆ రోజు కాంగ్రెసేతర ప్రభుత్వంగా మొదట 96లో 13 రోజులు ప్రధానమంత్రిగా ఉండటం, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత 13 మాసాలు ప్రధానమంత్రిగా ఉండటం, పార్లమెంటులో మెజార్టీ నిరూపణ సమయంలో కేవలం 1 ఓటు తేడాతో భారత ప్రధానమంత్రిగా రాజీనామా చేయటం, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో సంపూర్ణమైనటువంటి మెజార్టీ సాధించి 2 స్థానాల నుంచి 200 స్థానాల వరకు ఆ రోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆ రోజు మన పార్టీ నాయకులు మాజీ ప్రధాని కీర్తిశేషులు భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదే రకంగా పెద్దలు మన పార్టీ గురువృద్ధులు మరే నిజంగా ఈ దేశంలో ఈ దేశానికి ఒక దిశ నిర్దేశం చేసినటువంటి మన దేశ ఉప ప్రధాని, అనేక సంవత్సరాల పాటు అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి లాల్ కృష్ణ అద్వానీ గారు, వీరిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ 29 రాష్ట్రాల్లో 21-22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మరియు ఎన్డీఏ ప్రభుత్వాలు ఈరోజు భారతదేశం మొత్తం కూడా